నేను లగడపాటి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్, సబ్బం మరి ఇంకా ఇద్దరు ముగ్గురు మేము అందరం కూడా కలిసే ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు, మా అందరినీ. ఎందుకంటే అది విభజనని అడ్డుకోవాలని చెప్పి. విభజన ఎంత టైంలో జరిగిందో తెలుసా మీకు? 1 minute 34 seconds. తలుపులు మూసారు, చేశారు, మళ్ళీ తెరిచారు. కాదు, ఎందుకు మూసారు, ఎందుకు తెరిచారు? స్పీకరు అసలు అటువంటి సంఘటన అన్నది నిజంగా కానీ కెమెరాలు పనిచేస్తే ఆ సీను మీరు ఎలా ఉంటుందో తెలుసు మీకు? దిస్ ఈజ్ పార్లమెంట్ అనుకుంటే ఎవ్వరు కూడా బెంచీల మీద కూర్చోలేదు. బైఫర్కేషన్ అనే ముఖ్యమైన ఇంపార్టెంట్ బిల్లు జరుగుతున్నప్పుడు, విభజన అనేది జరుగుతున్నప్పుడు సభ ఆర్డర్లో ఉండాలి. సభ ఆర్డర్లో లేదు. సభ ఆర్డర్లో లేదు కాబట్టి కెమెరాలు మూసేసారు, కెమెరాలు క్లోజ్ చేశారు, తలుపులు మూసేశారు. తలుపులు మూసేసిన తర్వాత బాగా వ్యతిరేకించే వాళ్ళం ఒక 10 మంది. ఈ 10 మంది చుట్టూ మార్షల్స్ లేరు, బీజేపీ కాంగ్రెస్ మెంబర్స్. నన్ను 6 కాశారు, ఇలా మెదపకుండా. అప్పటికే మేము పెప్పర్ స్ప్రే తప్పని తెలిసినా కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారు. పెప్పర్ స్ప్రే ప్లాన్ వేసాను, అదే ప్లాన్. లగడపాటి గారిది కాదు, లగడపాటి ఇంప్లిమెంట్. పాపం లగడపాటిని ఆ రోజున ఆయన మీద వేసేసుకున్నాడు అంత. ఆ రోజున లోక్సభలో ఉన్న కాంగ్రెస్లో 5-6 దగ్గర, ఇంక్లూడింగ్ రాయపాటి సాంబశివరావు దగ్గర పెప్పర్ స్ప్రే బాటిల్ ఉన్నాయి. అందరి దగ్గర ఉన్నాయి, నా దగ్గర కూడా. కానీ తీసింది మాత్రం ఆయన ఒకడి మీదకి వెళ్ళిపోయింది. ఆయన మొత్తం కొట్టాం. ఆ పెప్పర్ స్ప్రేకి స్పీకర్ ఏం జరిగిందో, బాంబు పేలిపోతుందో ఏమైపోతుందో అని చెప్పి ఉక్కిరి అయిపోయి ఒక్క నిమిషం చదువుతా అలా మూసేసి పారిపోయారు. తలుపులు గెంటుకుంటా పారిపోయారు. అటువంటి విభజన ఎక్కడన్నా జరుగుతుంది? ఆ విభజనని అడ్డుకోవడానికి మేము సాయశక్తులా ప్రయత్నాలు చేసాం, మా వల్ల అవ్వలేదు. అందరినీ సస్పెండ్ చేసి నన్ను మర్చిపోయారు ఒక సంఘటనలో. ఆ రోజున నేను స్పీకర్ పోడియం ముందు నించుని స్పీకర్ బల్లను పెట్టుకుని మైక్ని పట్టుకుని ఏలాడితేనే 3 hours ఒక్కడనే పోరాటం చేశాను. నాకు సపోర్టింగ్గా చిరంజీవి, పురంధేశ్వరి, పల్లంరాజు ముగ్గురు వెల్లోకి వచ్చి నిలుచుకున్నారు. మినిస్టర్లు వాళ్ళు, క్యాబినెట్ మినిస్టరు, ఇండిపెండెంట్ చార్జ్ మినిస్టర్ చిరంజీవి గారు, పురంధేశ్వరి గారు, అందరికీ బాధే. పల్లంరాజు గారు అయితే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్గా ఆయనకు తెలీదు. ఆయనకి చెప్పినప్పుడు దిగ్విజయ్ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పినప్పుడు బట్ట ఏడ్చాడు పల్లంరాజు గారు. చిరంజీవి గారు షాక్లో ఉన్నారు. నేను ఒక్కడిని అరుస్తుంటే నాకు సపోర్టింగ్గా ముగ్గురు వెల్లోకి వచ్చి నించుంటే సోనియా గాంధీ గారు మంచినీళ్ళు ఇమ్మని చెప్పి చిరంజీవి గారికి, పురంధేశ్వరికి 2 సార్లు సైగ చేశారు. పాపం వాళ్ళిద్దరు పట్టుకొని వచ్చినా నేను తాగలేదు. ఆఖరికి 12:30కి ఎప్పుడో అడ్జాయిన్ చేశారు. అడ్జాయిన్ చేసి ఆ రోజంతరికి అడ్జాయిన్ చేశారు. నెక్స్ట్ డేకి చేశారు. అండ్ నెక్స్ట్ డే సీన్ ఇది పొద్దున్న పెట్టారు. పొద్దున్న అడ్జాయిన్ అయింది, మధ్యాహ్నం 2ంటికి ఇదైంది. ఇటువంటి సంఘటనలో మేము ఎందుకు మమ్మల్ని ఎక్స్పెల్ చేశారు కాంగ్రెస్ నుంచి? మా అందరినీ, అరుణ్ కుమార్ని కానీ, రాజగోపాల్ కానీ, సబ్బా అరుణ్ కానీ, నన్ను కానీ, మమ్మల్ని అందరినీ ఎందుకు ఎక్స్పెల్ చేశారు? మేము అవిశ్వాస తీర్మానం పెట్టాం ప్రభుత్వం మీద. ది హిస్టరీ ఆఫ్ పార్లమెంట్, హిస్టరీ ఆఫ్ లోక్సభ,
అవిశ్వాస తీర్మానం పెట్టేది ప్రతిపక్షం పెడుతుంది. అధికార గవర్నమెంట్ మీద ప్రతిపక్షం పెడుతుంది, మీ మీద విశ్వాసం లేదని. ది ఫస్ట్ టైం ఇన్ లోక్సభ అధికార పక్ష సభ్యులే గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరగాలంటే 50 మంది మద్దతు అవసరం. ఆ 50 మందిని ఎలా లెక్కిస్తారంటే, 50 చేతులు ఎత్తితే 50 మందిని లెక్కించి ఆ తీర్మానానికి, అవిశ్వాస తీర్మానానికి చర్చకి పర్మిషన్ ఇస్తారు స్పీకర్. కానీ అవిశ్వాస తీర్మానానికి ఇచ్చినప్పుడు చేతులు లెక్కెట్టడానికి అందరూ నించుంటే తెలంగాణ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేశారు. మా చేతులోకి అడ్డొచ్చేసి బెంచీలు ఎక్కి మొత్తం మీద చేసేటాడికి సభ మళ్ళీ గందరగోళం అయింది. సభ ఎప్పుడైతే గందరగోళం అయ్యి కౌంట్ చేయలేని పరిస్థితుల్లో ఉందో, వెంటనే దీన్ని సభని అడ్జార్న్ చేస్తున్నానని చెప్పి, వాయిదా వేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు విభజన చేసినప్పుడు సభ ఆర్డర్లో ఉందా? సభ ఎప్పుడూ ఆర్డర్లో లేదు. ఆ ఎపిసోడ్ మొత్తం లేదు. కానీ సభ ఆర్డర్ లేకపోయినా విభజన చట్టం చేశారు. సభ ఆర్డర్లో లేకపోతే మా యొక్క అవిశ్వాస తీర్మానాన్ని పర్మిట్ చేయలేదు. అవిశ్వాస తీర్మానాన్ని చర్చకి పర్మిట్ చేస్తే ఈ అంశాలన్నీ మాకు వచ్చాము. ఓకే. కానీ అన్నిటికన్నా దారుణం ఏంటంటే, మేము ఎంత దారుణంగా పోట్లాడాము, దానికి తగ్గ మద్దతు మట్టుకు ప్రజల నుంచి మాకు రాలే. అంటే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత మేము ఎదుర్కొని నించుని పోరాటం చేసినా కానీ మమ్మల్ని కాంగ్రెస్ ముఖాలుగానే చూశారు తప్పితే, ఇది కాంగ్రెస్ ఆడుతున్న నాటకం వెళతాం అన్నదే చూశారు తప్పితే, మేము నిజంగా ఎంత నలిగిపోయామో అన్నది చూడలేదు. రాజీనామాలు అప్పటికే రాజీనామాలు ఇచ్చాం, రాజీనామాలని యాక్సెప్ట్ చేయించలేదు. ఎందుకంటే రాజీనామా చేసే ముందుని లీడర్ని, ఆ పార్టీ లీడర్ని అడుగుతారు. పార్టీ లీడర్ని అడిగితే రాజీనామాలను యాక్సెప్ట్ చేయొద్దు అని స్పీకర్ కాబట్టి చెప్పడం, దాంతో స్పీకర్ ఆమోదించకపోవడం, దాంతో ఈ ఎపిసోడ్ అంతా జరగడం, ఇది జరిగింది. దానివల్ల మేము విలన్స్ అయిపోయాం.